ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవాల్సిన పరిహారాలు, గోచార గ్రహస్థితి, దత్త జయంతి సందర్భంగా గ్రహపరంగా ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఈ విషయాన్ని శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. ఈరోజు తిథి చతుర్దశి, సాయంత్రం 4:19 వరకు. నక్షత్రం రోహిణి, తెల్లవారుజామున 4:19 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. వృషభ రాశిలో గురువు వక్రగతిలో సంచారము, కర్కాటక రాశిలో కుజుని వక్రగతి సంచారము, కన్యా రాశిలో కేతు సంచారము, తులారాశిలో రవి బుధుని వక్రగతి సంచారము, కుంభరాశిలో శని సంచారము, మీనరాశిలో రాహుగ్రహ సంచారాన్ని పరిశీలించవచ్చు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి గోచార స్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఆర్థికంగా ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. కుటుంబ పరంగా వీరు అనుకుంటున్న విధంగా వీరు కుటుంబ సభ్యులందరూ వీరితోటి కలిసి ఉండటం, అలాగే వీరు ప్రతి విషయంలోనూ వీరు ఏదైతే అనుకుంటూ ఉంటారో వాటిని సాధించటం, ఉద్యోగ వ్యాపార పరంగా కూడా అభివృద్ధి వీరికి చక్కగా గోచరించటం వలన వీరు ఆనందంగా గడుపుతారని చెప్పుకోవచ్చు. సంతానానికి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా అధిక శాతం వీరికి ఉండటం వలన కొద్దిగా శ్రమకి లోనవుతారు అని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు ఈ మేషరాశి వారికి ప్రతి విషయంలోనూ అనుకూలత ఉండటం, అలాగే మానసికంగా శారీరక పరంగా కూడా వీరు ఉత్సాహంగా ఉంటారని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు దత్త జయంతి సందర్భంగా మేషరాశి వారు గులాబీలతోటి దత్తుణ్ణి ఆరాధించటము, పులగం నివేదన చేయటం ద్వారా అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. ప్రయాణించాల్సిన దిక్కు ఆగ్నేయము, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య వీరికి 3. వృషభ రాశి వారికి ఈరోజు ప్రయాణాలు అధికంగా ఉంటాయి. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. నలుగురికి జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా మార్కెటింగ్ రంగాలలో ఉండేవారికి శ్రమ అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి కూడా కొంతవరకు మాట పడే అవకాశాలు ఉంటాయి. అధిక బాధ్యతలు ఉండటం వలన దాని యొక్క ఒత్తిడి మీ పైన అధికంగా ఉంటుందని కూడా చెప్పుకోవాలి. సంతానానికి అభివృద్ధి కనపడుతోంది. ఉద్యోగస్తులకి అనుకూలత. అయితే ఇందాక చెప్పుకున్నట్టుగా మార్కెటింగ్ రంగాలలో ఉన్న వారికి, ప్రభుత్వ ఉద్యోగులకి మాత్రం కొంచెం శ్రమ అధికంగా ఉంటుంది. ఈ ఒక్క విషయంలో మీరు జాగ్రత్త కనుక వహిస్తే మిగతా అన్ని విషయాలలోనూ కూడా మీరు కోరుకుంటున్నట్టుగా ఈరోజు మీకు జరిగేందుకు అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి వారు దత్త జయంతి సందర్భంగా చేమంతులతోటి దత్తుణ్ణి ఆరాధన చేసి బూరెలు నివేదన కనుక చేస్తే వీరికి ప్రతి పనిలోనూ సానుకూలత లభిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఎరుపు, అలాగే అదృష్ట సంఖ్య 6. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. మానసికంగా శారీరకంగా కొంత శ్రమ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి ఏ పని చేస్తున్నా ఒత్తిడికి లోనవుతుంటారని చెప్పుకోవాలి. ఆరోగ్యపరంగా కూడా కొంత చిన్న ఇబ్బందులు ఉండే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. విద్యార్థులకి కూడా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉండటము, సంతానానికి సంబంధించి ఏ పని చేస్తున్నా కూడా కొంత ప్రతిబంధకాలు ఎదుర్కోవటం వలన నిరాశకి ఎదురవుతూ ఉంటారు. మొత్తం మీద ఈరోజు మిథున రాశి వారికి అనుకున్న ప్రతి పనిలోనూ విజయం లభించడానికి ఎక్కువగా శ్రమ పడాల్సిన అవసరం కనపడుతోంది. అలాగే ఏ పని చేస్తున్నా నిరాశకి గురి కాకుండా వీరు కొంత ప్రయత్నం గనక చేస్తే తప్పకుండా ముందుకు వెళ్లేందుకు అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరంగా కూడా ఖర్చులు విపరీతంగా ఉండటం వలన, అలాగే మీరు కొంతవరకు పుణ్యక్షేత్రాలకి వెళ్ళటం వలన కూడా మీకు అక్కడ మానసికంగా ఆనందం ఉన్నా కూడా ఖర్చు విపరీతంగా ఉంది అని చెప్పి మదనపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి వారు దత్త జయంతి సందర్భంగా సన్నజాజులతోటి పూజించి వడపప్పు, పానకము నివేదన కనుక చేస్తే వీరికి కలుగుతున్న ఆటంకాలు వృత్తిపరంగా ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రయాణించాల్సిన దిక్కు దక్షిణము, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక గమనిస్తే కర్కాటక రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. వృత్తి వ్యాపారాల రీత్యా కూడా అనుకూలత, అలాగే సంతాన పరంగా కూడా చక్కటి అనుకూలత. దీంతో పాటుగా ఏ పని తలపెట్టినా అది పరిపూర్ణంగా మీకు విజయాన్ని లభిస్తూ ఉంటుంది. కాబట్టి మానసికంగా కానీ శారీరకంగా కానీ మీరు చాలా ఆనందంగా గడుపుతారని మనం చెప్పుకోవచ్చు. ఆర్థికంగా కూడా ఈరోజు ప్రతి పనిలోనూ మీకు విజయం లభిస్తూ ఉంటుంది గనక ఆర్థికంగా కూడా మీకు అనుకూలత ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు బాగుంటుందని చెప్పుకోవచ్చు. దీంతో పాటు రైతులు ఎవరైతే ఉంటారో రైతులకి మాత్రం కొంచెం ఖర్చు అధికంగా ఉండబోతోంది. కర్కాటక రాశి వారు దత్త జయంతి సందర్భంగా దత్తుణ్ణి గనక గంధంతో ఆరాధన చేసి పెరుగన్నం గనక నివేదన చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగి ఆరోగ్యపరంగా కూడా వీరికి అనుకూలత లభిస్తుంది. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. సింహరాశి వారికి కూడా ఈరోజు మనం చూసుకున్నామంటే వీరికి ప్రయాణాలు అధికంగా కనపడుతున్నాయి. అలాగే వీరు ఆలయ దర్శనాలు చేసుకోవడం కానీ, పుణ్యక్షేత్రాలకి వెళ్ళడం కానీ ఇలాంటి వాటి మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు. ప్రయాణాలు ఉండటం, బంధుమిత్రుల్ని కలవటం, విందు వినోదాలకి వెళ్ళటం, అలాగే శుభకార్యాలలో పాలు పంచుకోవటం, ఇవన్నీ కూడా ఈరోజు ఈ సింహరాశి వారిలో మనం గమనించవచ్చు. సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతోంది. అయితే సంతానానికి సంబంధించి వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించి కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం అనేది చెప్పుకోదగిన సూచన. ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా చాలా వరకు ఈరోజు అనుకూలంగా ఉన్న రోజుగానే మనం చెప్పుకుంటున్నాం. అలాగే వ్యాపారంలో ఉన్న వారికి కొంత ఖర్చు అనేది కనపడుతున్నా కూడా వారు ఈ ఖర్చుని వీరికి కొంతవరకు లాభసాటిగా ఉండే విధంగానే వీరు మార్చుకుంటూ ఉంటారు. ఉద్యోగస్తులలో ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి ఈరోజు చాలా వరకు ఆనందంగా గడుస్తుందని చెప్పుకోవచ్చు. సింహరాశి వారు దత్త జయంతి సందర్భంగా దత్తుణ్ణి గనక కనకాంబరాలతోటి పూజించి క్షీరాన్నం గనక నివేదన చేస్తే వీరికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు తొలగి దీనితో పాటుగా దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయి. ప్రయాణించాల్సిన దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారికి గనక మనం గమనిస్తే కన్యారాశి వారికి కూడా ఈరోజు ఆర్థికమైన అనుకూలత వైపుగానే వీరు ప్రయాణం చేస్తున్నారు. సంతానానికి చక్కటి అభివృద్ధి గోచరిస్తోంది. అలాగే విద్యార్థులకి కూడా చక్కగా మార్కులు వచ్చే అవకాశం కనపడుతోంది. భార్యాభర్తల మధ్యన మంచి అన్యోన్యత గోచరిస్తోంది. అలాగే వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్న వారికి కూడా ఈరోజు వారు అనుకున్న విధంగా గడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మార్కెటింగ్ రంగాలలో ఉన్నవారికి, అలాగే ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, వృత్తి వ్యాపారాల రీత్యా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి, లేకపోతే డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఐటీ రంగంలో ఉన్నవారికి వీరందరికీ కూడా ఈరోజు విశేషంగా కలిసి వస్తుందని మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈరోజు కన్యారాశి వారికి ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ కలిసొచ్చే రోజుగానే మనం చెప్పుకుంటున్నాం. కన్యారాశి వారు దత్త జయంతి సందర్భంగా తులసి దళాలతోటి దత్తుణ్ణి గనక ఆరాధించి పులిహోర నివేదన చేస్తే వీరికి అనుకున్న పనులన్నిట్లోనూ సానుకూలత లభిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యము, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 7. తులారాశి వారి ఫలితాలను పరిశీలిస్తే వీరికి ఈరోజు ఉద్యోగపరంగా కొంత చికాకులుండే అవకాశం కనపడుతోంది. ఉద్యోగంలో మార్పుల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు చేస్తున్న ఉద్యోగంలో మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయటం అనేది కనపడుతూ ఉంటుంది. ఇది ఐటీ రంగంలో ఉన్న వారిలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. అలాగే వీరికి వచ్చిన అవకాశాలను వీరు జారవిడుచుకోవడం కానీ, లేకపోతే దాని గురించి ఎక్కువగా ఆలోచన చేసి అది మనకి వర్తించదు అని చెప్పి దాన్ని వదిలేసుకోవడం కానీ ఇలాంటి అవకాశాలు మీలో కనపడుతూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈరోజు వ్యాపార పరంగా కొంత ప్రతికూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఈరోజు ధన నష్టం కలగటము, అలాగే షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటాయి. తులారాశి వారు దత్త జయంతి సందర్భంగా సంపెంగలతోటి స్వామివారిని పూజించి చక్కెర పొంగలి గనక నివేదన చేస్తే సంతానానికి చక్కటి అభివృద్ధి కలగటంతో పాటు
ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు మీకు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఈరోజు ఆర్థికమైన అనుకూలత దిశగానే వీరు ముందుకు వెళ్తున్నారు. సంతానానికి సంబంధించి మీరు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు శుభ ఫలితాలను కలిగిస్తాయి. భార్యాభర్తల మధ్యన చక్కటి అన్యోన్యత కనపడుతోంది. విందు వినోదాలకు వెళ్ళే అవకాశాలు ఈ వృశ్చిక రాశి వారిలోనూ కనపడుతున్నాయి. మిత్రుల్ని కలిసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. వారితోటి సమయం గడపాలి అనే కోరిక మీలో అధిక శాతం కనపడుతూ ఉంటుంది. వివాహాది శుభకార్యాలలో పాలు పంచుకోవడం కానీ, లేకపోతే బంధుమిత్రులకి సహాయం, ఆర్థిక సహాయం చేయటం కానీ ఈరోజు ఈ రాశి వారిలో మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఈ రాశి వారి ఉద్యోగ వ్యాపారస్తులకి ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పుకుంటూ, బంధుమిత్రులకి వీరు సహాయం చేస్తారు ఆర్థికంగా అని కూడా మనం చెప్పుకుంటున్నాం. అలాగే ప్రతి విషయంలోనూ వీరి మాట నెగ్గింపు ఉండటం, వీరు అనుకున్న విధంగా పనులన్నీ పూర్తి చేయాలి అని చెప్పి ఆకాంక్ష ఉండటం మనం ప్రత్యేకంగా ఈ రాశి వారిలో చెప్పుకోవచ్చు. వృశ్చిక రాశి వారు దత్త జయంతి సందర్భంగా మందార పువ్వులతోటి స్వామివారిని అర్చించి పాయసం గనక నివేదన చేస్తే వృత్తిపరంగా సానుకూలత, అలాగే ఉన్నత శిఖరాలు అధిరోహించేందుకు అవకాశాలు ఉంటాయి. ప్రయాణించాల్సిన దిక్కు దక్షిణము, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే వీరికి కూడా సంతానానికి సంబంధించి వీరు కొంత ఇబ్బందులు పడటం అనేది కనపడుతోంది. వారి యొక్క విద్య గురించి కానీ, వారి యొక్క ఎగ్జామ్స్ గురించి కానీ, లేకపోతే వారి యొక్క ఆరోగ్యం గురించి కానీ ఎక్కువగా మదన పడుతూ ఉంటారు. మీరు అనుకున్న విధంగా వారు పురోగతి సాగించటం లేదని కానీ, లేకపోతే వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వారికి అనుకున్న విధంగా మార్కులు రాలేదనుకోవడం కానీ, ఉత్తీర్ణత రాలేదనుకోవడం కానీ, ఇలాంటి ఆలోచనలు మిమ్మల్ని కొంత సతమతం పెడుతూ ఉంటాయి. మొత్తం మీద ఆరోగ్యానికి సంబంధించి ఈరోజు కొంత శ్రద్ధ వహించాల్సిన అవసరం కనపడుతోంది. ఉద్యోగ వ్యాపారాలలో ప్రత్యేకమైన శ్రద్ధ అనేది కనిపించటం లేదు. ఉన్నది ఉన్నట్టుగా ముందుకు వెళ్ళిపోతే బాగుండు అనే ఆలోచన ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకోవాలి. ఆర్థికంగా ఈరోజు మీకు అనుకూలత ఉంది. అలాగే సంతానం పైన అధిక శ్రద్ధ వహిస్తూ ఉంటారు గనక వారి గురించే ఈ రోజంతా కూడా గడుపుతారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. ధనస్సు రాశి వారు దత్త జయంతి సందర్భంగా నందివర్ధనాలతోటి స్వామివారిని అర్చించి గారెలు గనక నివేదన చేస్తే మానసికంగా కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయి శారీరక పరంగా వీరికి దృఢత్వం లభిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు ఈశాన్యము, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఈరోజు ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోంది. సంతానానికి అభివృద్ధి ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఆర్థిక లావాదేవీలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారు కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా కనపడుతోంది. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించండి. వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఏ విషయంలో అయినా సరే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. బంధుమిత్రుల్ని కలిసేటప్పుడు లేకపోతే మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించటం అనేది చెప్పుకోదగిన సూచన. మకర రాశి వారు దత్త జయంతి సందర్భంగా బిల్వదళాలతోటి దత్తుణ్ణి గనక ఆరాధించి రవ్వలడ్డుల నివేదన గనక చేస్తే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోయి, రుణబాధలు కూడా తొలగిపోయి ఆర్థికంగా వీరికి అనుకూలత లభిస్తుంది. ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలిస్తే వీరికి ఈరోజు కొంతవరకు ఆర్థికంగా అనుకూలత ఉంది, కానీ ఇది రుణాల ద్వారా వీళ్ళకి లభించబోతోంది. శత్రువుల పైన విజయం సాధించాలి అనే తపన మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. శత్రువులతోటి విభేదాలు రావటం, లేకపోతే శత్రువులు మిమ్మల్ని వెన్నుపోటు పొడవటం, లేదా వారు మిమ్మల్ని వెన్నుపోటు పొడిచారని మీరు వారితోటి ఏదో ఒక రకంగా వారితోటి ఎదుర్కొనే ప్రయత్నాలు చేయటం,
ఇవన్నీ కూడా ఈరోజు మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయంలోనూ కూడా మీరు నిర్ణయాలు తీసుకునే ముందు కొంత పెద్దవారిని సంప్రదించటం కానీ, లేక మీకు తెలిసిన వారితోటి మాట్లాడటం వలన తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మంచి దారిలో ముందుకు వెళ్లేందుకు అవకాశాలుంటాయి. ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. అలాగే ఆర్థికంగా కూడా ఈరోజు మీకు కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. కుంభరాశి వారి దత్త జయంతి సందర్భంగా పారిజాతాలతోటి దత్తుణ్ణి అర్చించి దద్దోజనం గనక నివేదన చేస్తే శత్రుబాధ తొలగిపోయి ఆరోగ్యం చేకూరుతుంది. మీరు ప్రయాణించాల్సిన దిక్కు దక్షిణము, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే వీరికి ఆర్థికంగా ఈరోజు అనుకూలత గోచరిస్తోంది. సంతానానికి చక్కటి అభివృద్ధి, అలాగే విద్యార్థులకి అనుకున్న కోర్సులలో వీరు చక్కటి విజయబాటలో ముందుకు వెళ్తారని మనం చెప్పుకోవచ్చు. షేర్ మార్కెట్స్లో ఉన్న వారికి, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న వారికి, అలాగే ఆర్థిక లావాదేవీలు చూసేవారికి, ముఖ్యంగా మార్కెటింగ్ చేసేవారికి, ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి, వీరందరికీ కూడా ఈరోజు విశేషంగా ఆర్థికంగా అనుకూలత గోచరిస్తోందని మనం చెప్పుకోవచ్చు. ఉద్యోగస్తులు కూడా చేస్తున్న ఉద్యోగంలో కొంతవరకు వీరి యొక్క ప్రజ్ఞాపాఠవాలను చూపిస్తారని చెప్పుకోవాలి. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఆర్థిక అనుకూలతతో పాటు వ్యాపారంలో చక్కటి పురోగతి మనం చూడవచ్చు. మీనరాశి వారు దత్త జయంతి సందర్భంగా ఎర్ర గన్నేరు పువ్వులతోటి స్వామివారిని కనుక పూజించి పొంగలి నివేదన చేస్తే భార్యాభర్తల మధ్యన అనుకూలత, ఆర్థికమైన అనుకూలత, వృత్తిపరంగా కూడా చక్కటి అనుకూలత వీరికి లభిస్తుంది. అలాగే ప్రయాణించాల్సిన దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ఈరోజు మార్గశిర శుద్ధ చతుర్దశి దత్త జయంతి సందర్భంగా ద్వాదశ రాశుల వారికి దత్తుని అనుగ్రహం పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. ఈరోజు దత్తాత్రేయ జయంతి, కోరల పున్నమి. మానసిక అశాంతిని తొలగింపజేసుకోవటానికి, చంద్రగ్రహ దోషాలు, గురుగ్రహ దోషాలు అధిగమించటానికి దత్తాత్రేయ జయంతి సందర్భంగా దత్తాత్రేయుడిని పూజించాలి. గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద పసుపు రంగు వస్త్రాన్ని ఉంచి దాని మీద దత్తాత్రేయుడి చిత్రపటాన్ని ఉంచి ఆ చిత్రపటానికి గంధం బొట్లు అలంకరించి పసుపచ్చటి చామంతి పూల మాలికను అలంకరించాలి. వెండి ప్రమిదల్లో ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి 5 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. తెల్లటి పుష్పాలతో, తులసి దళాలతో, పసుపు కలిపిన అక్షింతలతో పూజిస్తూ ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. దత్తాత్రేయుడికి గుగ్గిలం పొగతో ధూపం వేయాలి. దత్త చరిత్ర గ్రంథం ఈరోజు ఎవరికైనా దానం ఇవ్వాలి. దత్తాత్రేయుడిని పూజించాక ఈరోజు ఉప్పు ఎవరికైనా దానం ఇస్తే చంద్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి ఈరోజు మేడి చెట్టు దగ్గర దీపం వెలిగించి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి. అలాగే ఈరోజు కోరల పున్నమి సందర్భంగా చిత్రగుప్తుడి సోదరి అయిన కోరల అమ్మవారికి ప్రియమైన రోజు కాబట్టి ఉపవాసం ఉంటే చాలా మంచిది. సునకాలకు రొట్టెలు ఆహారంగా వేయాలి. దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ఈరోజు పఠించినా లేదా శ్రవణం చేసినా దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. నందాదులకు ఆశ్చర్యం. వాళ్ళు మార్గమధ్యంలో చూసి, అయ్య బాబోయ్ ఎంత పెద్ద శరీరమో ఇలా అడ్డం పడిపోయింది, దీనికి అంత్యేష్టి సంస్కారం చేయకపోతే ఇది కుళ్ళి వాసన వస్తుంది, నందవ్రజంలో వాళ్ళు ఉండలేరు, చాలా ఇబ్బంది పడిపోతారని ఇంత పెద్ద శరీరాన్ని ఎలా దహించడం చాలా కష్టమని వాళ్ళు గొడ్డళ్ళు రంపాలు తీసుకొచ్చి దాన్ని ముక్కల కింద కోశారు. కోసి ఒక పెద్ద కుప్ప కింద వేసి ఎండిపోయిన కర్రలు తీసుకొచ్చి చుట్టూ పెట్టి కాస్త ఇంధనం వేసి అగ్నిహోత్రాన్ని సంస్కరించి వెళ్ళిపోతున్నారు. అదేదో దుర్వాసన వస్తుంది కొవ్వు చేత అనుకున్నారు. రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలి దేహకల్మషములు శ్రీహరిముఖమున త్రమబడుట చేసి భువరేణ్య. శుకబ్రహ్మ పరీక్షిత్తుతో చెప్తున్నారు భువరేణ్య అంటూ. రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి, రగిలి రగిలి కొవ్వుతో కాలిపోతున్నటువంటి ఆ పూతన శరీరం నుంచి అగరవత్తుల పొగలు పైకొచ్చాయి. అగరు పరిమళముల పొగలు వెడలే దేహకల్మషములు
శ్రీహరిముఖమున త్రావబడుట చేసి భూవరేణ్య. ఎందువల్ల అంటే ఆమె రాక్షసి, పూతన, పునాతీతి పూతన. ఆమె సంస్కరింపబడింది. ఆమెలో ఉన్న సమస్తమైనటువంటి దుర్గుణములు పరమాత్మ చేత పానము చేయబడ్డాయి. తాగేశాడు. ఆయన తాగేశాక ఇక ఆమె ఎందు దుర్గుణములు లేవు. ఆయన యొక్క అధర స్పర్శ పొందింది కాబట్టి ఇక ఆమె ఎందు ఏ పాపములు లేవు. ఏ పాపములు లేవు కాబట్టి ఆమె శరీరము కాలిపోతుంటే అగరు పరిమళములు వెలువడ్డాయి. వాళ్ళు తెల్లబోయారు. ఏమిట్రాయి, రాక్షసి కాలిపోతే అగరత్తుల వాసన వస్తోందని వాళ్ళు వెళ్ళిపోయారు. పోతన గారు అన్నారు, హరితన మీదన్ కరములు పదముల నిడి చన్నుకుడిచి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసిన సురంగమయం. ఆ తల్లి దగ్గర పాలు పిల్లవాడు ఎలా తాగుతాడో అలా పిల్లవాణ్ణి చంపాలన్న ఉద్దేశ్యంతో తల్లి పాలెలా ఇస్తుందో అలా ఇవ్వడానికి అన్నట్టుగా వేషం కట్టి వచ్చినటువంటి పూతన పాలు తాగేటప్పుడు ఆయన మాత్రం తల్లి పాలు తాగుతున్నట్టే పట్టుకుని ఆ 2 గుటకలు తాగినంత మాత్రం చేత నిజంగా కృష్ణ పరమాత్మ తల్లి ఏ లోకానికి ఎడుతుందో పూతన ఆ లోకానికే వెళ్ళిపోయింది. హరితన మీదన్ కరములు పదముల నిడి చన్నుకుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసి అసురాంగమయును. వెన్నుని కొకపరి విషమకు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్ వెన్నుని కనిపించుచు తన చందిచ్చిన సతికి మరియు జన్మము కలదే. ఆ కృష్ణ పరమాత్మని చంపేద్దామని ఒక్కసారి పాలిచ్చింది పూతన, కానీ ఆమె మోక్షానికి వెళ్ళిపోయింది. మరి ఇతను నా పిల్లాడు అన్న ఉద్దేశ్యంతో పోషించుకోవాలి అని పాలిచ్చిన యశోద ఎక్కడికెడుతుంది? యశోద మోక్షానికే వెడుతుంది. హరిగని చన్నుల కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే హరియారగించుటకు పాల్కురిపెడి ధేనువులు ముక్తి కొసల చరించం. ఇది పోతన గారి పద్యం. అసలు చంపేద్దామని కన్న తల్లిలా నటించి వచ్చి పాలిచ్చిన పూతన మోక్షానికి వెళ్ళిపోయింది. అసలు నిజంగా కన్న తల్లిని అనుకుని పాలిచ్చిన యశోద మోక్షానికి వెళ్ళిపోయింది. కృష్ణుణ్ణి చూసి పాలివ్వకుండా ఉండలేక ప్రేమతో పాలిచ్చిన గోపకాంతలు మోక్షానికి వెళ్ళిపోయారు. కృష్ణుణ్ణి చూసి కొంచెం ఎక్కువ పాలిచ్చి కృష్ణుడు తాగాలని తాపత్రయపడిన ఆవులు, ఇప్పుడు నోరున్న వాళ్ళు, చంపేద్దాం అనుకున్న వాళ్ళు అందరూ మోక్షానికి వెళితే నోరు లేక గడ్డి తిని పాలిచ్చిన ఆవులు అక్కడికే. వాటికి ఇంకా ఏదో గొప్పది ఇవ్వాలి. అంత అమాయకత్వంతో ఉన్న గోవులు అంత గొప్పగా పాలిచ్చినందుకు మోక్షం కన్నా చివరేముంటుంది ఏమో నాకు తెలియదు. మోక్షమే గొప్పది. అందుకే ముక్తి కొసల చరించున్, మోక్షానికి చివర ఉన్నాయి. అంటే ఆ తర్వాత ఇంకేమైనా ఉందేమో చెప్పలేదు వేదాంతంలో. వేదాంతంలో గొప్పది మోక్షం ఒకటే. అందుకే చివర ఉన్నాయన్నారు పోతన గారు.